ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. అనంతపురంలో బుధవారం సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ ఏర్పాట్లు పర్యవేక్షణలో చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి. తరలిరానున్న లక్షలాది మంది ప్రజలు. అత్యవసరంగా సమావేశం మున్సిపల్ కౌన్సిలింగ్, పలు అంశాలపై చర్చ. అజెండాలోని 3 అంశాలు ఆమోదం. గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ జల్లపల్లి తేజస్వి. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం. డాక్టర్ తేజస్విని అభినందించిన చిలకలూరిపేట వైద్యులు. చిలకలూరిపేట నుంచి పల్నాడు ఎస్పీకి వెల్లువెత్తుతున్న సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ ముందు వాపోయిన బాధితులు. గణపవరం బైపాస్ పై రోడ్డు ప్రమాదం. డివైడర్ ను ఢీకొన్న బత్తాయి లోడుతో వెళ్తున్న లారీ. లారు ముందు భాగం ధ్వంసం. రోడ్డుపై పడిన బత్తాయి. విజయవాడ నుంచి చిత్తూరు వెళ్తున్న లారీ. చిలకలూరిపేటకు నూతనంగా అంబులెన్స్ కేటాయించిన ప్రభుత్వం. ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. కష్ట నష్టాలు అధిగమించి సవాలు సంక్షోభాలను అవకాశాలుగా మలచి ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కానని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ నిర్వహణలో భాగంగా టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పత్తిపాటి ఉరవకొండ నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి స్థానిక పార్టీ కార్యాలయంలో నేతలు కార్యకర్తల అభిప్రాయాలు ఆలోచనలు తెలుసుకున్న అనంతరం పత్తిపాటి మాట్లాడారు. 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం కనీ విని ఎరగని రీతిలో ప్రజలకు సుపరిపాలన అందించిందన్న పత్తిపాటి మరో 15 ఏళ్ల పాటు మన ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకమై పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వమే 15 నెలలు అధికారంలో ఉండాలని, అప్పుడే రాష్ట్రం దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లోని వాస్తవాన్ని పార్టీ శ్రేణులు గ్రహించాలని పత్తిపాటి సూచించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జగదీప్ ధనకడ్ రాజీనామాతో ఖాళీ అయిన పదవి ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విపక్షాల తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు, రాత్రికి ఫలితం వెలువరించింది. సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు ఉభయ సభల సభ్యులు తమ ఓటు వేయనున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన గంట తర్వాత సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపును అధికారులు చేపడతారు. లెక్కింపు ప్రక్రియ వేగంగా పూర్తి చేసి ఈ రోజు రాత్రికల్లా విజేతను ప్రకటించనున్నారు. దీంతో భారత నూతన ఉపరాష్ట్రపతి ఎవరో నేటితో తేలిపోనుంది. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానని చెప్పుకుంటున్న జగన్ వాటిని సకాలంలో పూర్తి చేసి పేద విద్యార్థులకు ఎందుకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురాలేకపోయారో సమాధానం చెప్పాలని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉందని, ఆ విధానం లేకుండా ఏ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో జగన్ చెప్పాలన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ నిర్వహణలో భాగంగా పత్తిపాటి ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించారు. సభను విజయవంతం చేయడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పత్తిపాటి అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస, మంత్రులు పయ్యావుల కేశవ్, సవితా సత్యకుమార్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మరియు ఎమ్మెల్యేలతో కలిసి అనంతపురం సమీపంలోని ఇంద్రప్రస్థానగర్ లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డిని, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఏలూరి సాంబశివరావు, అరిమల్ల రాధాకృష్ణ, లేడీ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావులతో కలిసి జన సమీకరణ ఏర్పాట్లు చర్చించారు. అదనంగా పథకాలు అమలు చేసి సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మంచి ఏది జరుగుతున్నా ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ విష ప్రచారమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ప్రభుత్వం వస్తేనే విధ్వంసం చేశారు. ఇప్పుడు అపోజిషన్ లోనే విష ప్రచారమే లక్ష్యంగా పెట్టుకున్నారు. యూరియా కావాల్సినంత కేంద్ర ప్రభుత్వం ఎలకేట్ చేస్తున్నప్పటికీ యూరియా అందటం లేదని చెప్పి ఒక విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఏది మంచి జరుగుతున్నా ఓర్వలేనటువంటి వైకాపా ఈ రోజు విష ప్రచారమే లక్ష్యంగా పెట్టుకుంది. సోషల్ మీడియా కూడా వాళ్ళు విష ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్నట్టు కనపడతా ఉంది. ఈ రోజు చంద్రబాబు గారి కష్టం ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు లోటు బడ్జెట్ అప్పులు తీసుకొచ్చినారు. అప్పులు ఎట్ట తీర్చాలంటే ఆదాయం పెంచాలి, పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రోజు తీసుకొస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ తోటి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు ముందుకొస్తా ఉన్నారు. పెట్టుబడులు వస్తే ఆదాయం పెరిగి అది పేదలకు పంచేటువంటి దానికి తీసుకొచ్చిన అప్పులు కట్టే
అనేటువంటి దానికి అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఇన్ని కష్టాలున్న సూపర్ 6 అమలు చేసినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు. వైకాపాను ప్రజలు మర్చిపోయారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ మర్చిపోతున్నటువంటి దాన్ని ఏ విధ ఒక రకంగా విషప్రచారం చేసి ప్రజల్లో ఉండాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన తప్ప ఈరోజు కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు గారు కలిసి ఉన్నంత కాలం వైకాపా అడ్రస్ కాలంతో ఖాయం. ఈ సూపర్ హిట్ ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అయిందో రేపు నవ్వుతో భవిష్యత్తు లాగా అనంతపురం సభ ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. చిలకలూరిపేట పురపాలక సంఘం సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా జరిగింది. అజెండాలో 3 అంశాలు పెట్టి కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్మన్ రవానీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పట్టణంలోని 38 వార్డులకు చెందిన కౌన్సిలర్లు హాజరయ్యారు. పట్టణంలోని వార్డులలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించాలని సమావేశంలో కౌన్సిలర్లు పట్టుబట్టారు. వార్డులో సమస్యల పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అనంతరం సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు. మన ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టినప్పుడు జైన్ హాస్పిటల్ దగ్గర పైప్ లైన్ లీక్ అవుతుంది, ఎక్కువగా వాటర్ చాలా పోతున్నాయి, అండర్ గ్రౌండ్ వాటర్ బాగా వెళ్ళిపోతున్నాయని నేను చాలాసార్లు చెప్పాను. దాని గురించి డి గారికి కూడా చెప్పారు ఒకసారి సార్, అదేదో చూడమని వర్క్ పెట్టమని. అది ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు కూడా నిన్న నేను వాటర్ వచ్చేటప్పుడు కూడా వెళ్ళి పదాలు అంతా చూశాను, ఫోటోలు కూడా తీసుకొచ్చాను, పెడతాను మీకు. చాలా చాట్లు లీకులు ఉన్నాయి. అది పెద్ద పైప్ లైన్, 15 ML పైప్ లైన్. అది బండిపురం నుంచి సంజయనగర్ పోయి సంజయనగర్ నుంచి బయట బ్యాంక్ దగ్గర అది వెళ్తుంది ఆ పైప్ లైన్. దానికి ఎక్కువగా ఎన్నిసార్లు రోజుల్లో మొత్తం మీద కూడా ఏబైతే వాటర్ ఇచ్చడం వల్ల నీళ్ళు ఎక్కువగా వేస్ట్ అవుతుంది. సైడ్ పైప్ లైన్ అంటే బజార్ మధ్యలో నుంచి కూడా నీళ్ళు బయటకు వస్తున్నాయి. ఒకసారి డి గారు దాన్ని కమిషనర్ గారు వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. ప్లస్ అది పంపిణీ అధ్యక్ష ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇస్తుంది. ఆల్రెడీ వస్తుంటే వెంటనే మనం ల్యాండింగ్ చేస్తున్నాం. కానీ అది దాని ఎంఎస్ పైప్ తోటి మనం ఎస్టిమేట్ రెడీ చేసేసి 6 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి ప్రపోజల్ సబ్మిట్ చేసాం. అది వచ్చిన వెంటనే శాంక్షన్ మన బడ్జెట్ లేదు కాబట్టి 6 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ అయితే రెడీ చేసాము. ఆర్సీసీ పైప్ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వేసాం. పాత పైప్ కాబట్టి అది పంపిణీ లైన్ కాబట్టి వాసు నగర్ వాటి దాని నుంచి నీళ్ళు. మా వార్డు కాలనీలో ప్రతి ఒక్కరు నాకు చూపించారు వాటర్ ఎందుకు అలా వస్తుంది. మన కౌన్సిలర్ గారు చెప్పినట్టు అది వాస్తవం. అసలే పబ్లిక్లో జనాలు వచ్చి బాగా ఇబ్బందిగా ఉన్నారు. అందుకని ఆ వాటర్ గురించి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. అది మాత్రం ముఖ్యంగా స్టడీ చేయండి. తర్వాత ఈ పబ్లిక్ ట్యాపులు మా వార్డులో మాత్రం దొంగ ట్యాపులు చాలా ఉన్నాయి. ఈ గతంలో సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నాం. అవి పీకేయడం కానీ దానివల్ల మనకి మున్సిపాలిటీకి ఆదాయం కానీ రావట్లా. మాది 21వ వార్డు అండి. కొల్లి మధ్యది కాంట్రాక్ట్ కూడా ఓకే అయినా సిబ్బడి పని మొదలు పెట్టారండి. సైడ్ కావాలి కాంట్రాక్ట్ కూడా మాట్లాడామండి. ఈ వారం లేదండి మా కౌన్సిలర్ ఎవరికి వాటర్ పెట్టినారు. 700 లక్షలు కౌన్సిలర్ పనులు చేసిన సార్ పెట్టారు కదా. అయ్యో వైపు వాళ్ళు ఆ బజారంతా మొత్తం మీకు పెట్టాం మేడం. మీకు లాస్ట్ కౌన్సిల్ లో కూడా మేము లిస్ట్ పెట్టాము. చిలకలూరుపేట నుంచి పల్నాడు ఎస్పీ కార్యాలయానికి సమస్యలు వెల్లువెత్తాయి. చిలకలూరుపేట మండలం తాతపుడి గ్రామానికి చెందిన ఇంటూరి సుబ్బాయమ్మ 1.70 సెంట్ల భూమిని తన పెద్ద కుమారుడైన ఇంటూరి రంగనాథ్ బాబు పేరిట వీలునామా రాసి ఇవ్వగా తన పెద్ద కుమారుడు మరణానంతరం రఘునాథ బాబు పేరిట ఉన్న వీలునామాను రద్దుపరిచి ఫిర్యాదు తన పేరిట ఆన్లైన్ చేయించుకోవడం జరిగింది. కొంతకాలం తర్వాత ఇంటూరి రఘునాథ బాబు కుమారుడైన సుమంత్ ఫిర్యాదు బాగోగులు చూసుకుంటున్నారని చెప్పి నమ్మించి ఫిర్యాదు పేరిట ఉన్న 1.70 సెంట్ల భూమి తన పేరిట మార్చుకున్నట్లు, అవి కాకుండా అన్ని పేపర్లపై సంతకాలు చేయించుకొని 12 సవర్ల బంగారం 10 లక్షల డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు నోటు రాయించి మోసం చేసినందుకు గాను ఫిర్యాదు తగిన న్యాయం చేయాలని ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా చిలకలూరుపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన మందపల్లి ప్రసన్న, ఆంజనేయులు హైదరాబాద్ నందు చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసినట్లు, ఆ సమయంలో కె ఉపంద్ రెడ్డి అనే అతను పరిచయమైనట్లు, తర్వాత ఫిర్యాదు ఇక్కడి నుంచి వచ్చి తన స్వగ్రామంలో ఉంటుంది. తేదీ 10/7/2024 తేదీన ఉపేంద్ర రెడ్డి ఫిర్యాదుకి ఫోన్ చేసి తనకు తెలిసిన గూడపాటి ప్రసాద్ మరియు అతని భార్య గోడపాటి రాధికలను వారి కన్స్ట్రక్షన్ చివరి స్టేజ్ లో ఉన్నట్లు, డబ్బులు అవసరమైనట్లు, డబ్బులు సర్దుబాటు చేస్తే 1 సంవత్సర కాలంలో తిరిగి ఇస్తారనగా ఫిర్యాదు గుడిపడ ప్రసాద్ మరియు గొడపాటి రాధికతో మాట్లాడించామని చెప్పగా
గుడిపాటి ప్రసాద్ మరియు అతని భార్య గూడపాటి రాధిక ఫిర్యాదుకి ఫోన్ చేసి 1 సంవత్సర కాలంలో మీ డబ్బులు తిరిగిచ్చేస్తాం, ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుగా ఇవ్వమనగా ఫిర్యాది గ్రామంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నందు దాచి ఉన్న 15 లక్షల రూపాయలు పసమర్రు ఫిర్యాది బ్యాంకు ఖాతా నుంచి వారి బ్యాంకు ఖాతాకు 18/7/2024 NEFT ద్వారా బదిలీ చేయడం జరిగింది. అయితే సదరి గడువు సంవత్సరం పూర్తయిన వెంటనే ఫిర్యాదు తన డబ్బులు తనకు తిరిగి చెల్లించమని అడగగా వారి వద్ద నుండి ఎటువంటి స్పందన రాకపోయేసరికి ఒక లీగల్ నోటీసు పంపడం జరిగినట్లు, అది అందుకున్న వెంటనే గుడిపాటి రాధిక మరియు గుడిపాటి ప్రసాదులు ఫిర్యాదుకు ఫోన్ చేసి లీగల్ నోటీసు పంపిస్తే డబ్బులు వస్తాయనుకుంటున్నావా అని తిడుతూ నానా దుర్భాషలాడుతూ బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినందుకు గాను వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీని కలిసి ఆర్జీ ఇవ్వడం జరిగింది. చిలకలూరిపేటకు చెందిన విప్పర్ల ఏడుకొండలు అని అతను వారి దగ్గర బంధువు అయిన భూపతి వీరాంజనేయులు అనే అతనికి షేర్స్ తో వ్యాపార నిమిత్తం ఫిర్యాది మరియు ఫిర్యాదు స్నేహితుల వద్ద నుంచి 11,70,000 రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు, అప్పుగా తీసుకున్న డబ్బుకు ₹1 వడ్డీ ఇస్తానని చెప్పి 2.5 నెలల తర్వాత భార్య మరియు పిల్లల్ని తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయినట్లు, అతని గురించి వారి తల్లిదండ్రులను అడగగా ఎక్కడికి వెళ్లినారో తెలియదని సమాధానం చెప్తున్నట్లు, కావున తనకు న్యాయం చేయాల్సిందిగా ఫిర్యాది ఎస్పీని కలిసి ఆర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించాలని వారు ఎస్పీని కోరారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సన్మానాలపై మాటల యుద్ధం. చిలకలూరుపేట స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశంలో 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి సన్మానాలపై ప్రశ్నించగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని స్పందిస్తూ వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. సన్మానాలపై కౌన్సిలర్ ప్రశ్న సమావేశంలో మాట్లాడిన కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి సన్మానాలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఈ డబ్బులు పెట్టి అభివృద్ధి పనులు చేయొచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు 50,000 విలువైన 2 విద్యుత్ మోటార్లను కొనుగోలు చేయడం మంచిదని సూచించారు. కౌన్సిలర్ పార్వతి 30,000, ఇంకో 50,000 అలాంటివి 5 కొనిచ్చినా మంచిదంటూ తమ డిమాండ్ ను వినిపించారు. సన్మానాలు చివరిలో చేయవచ్చని, మొదట అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. చైర్మన్ షేక్ రఫానీ స్పందన. కౌన్సిలర్ వ్యాఖ్యలకు స్పందించిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ కౌన్సిల్ కు కీర్తి ప్రతిష్టలు మంచి విధానం కావాలని అన్నారు. కోవిడ్ సమయంలో డాక్టర్ చేసిన సేవలను గుర్తు చేస్తూ వారికి సన్మానం చేయడం తప్ప అని ప్రశ్నించారు. ఆ రోజు బిల్లు కట్టారు సార్, 50 లక్షలు కట్టారు కదా అంటూ బేరింగ్ మౌలాలని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై కౌన్సిలర్ ఇప్పుడు ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకుని మీరు అని బదులిచ్చారు. తీర్మానంపై భిన్నాభిప్రాయాలు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఈ తీర్మానాన్ని ఆమోదించడం లేదని స్పష్టం తెలిపారు. అయితే కౌన్సిలర్ మౌలాలి ఈ తీర్మానం అక్కర్లేదు సార్, మనకింత మాటలు అక్కర్లేదు అని పేర్కొన్నారు. చివరకు చైర్మన్ ఈ విషయంపై నేను వ్యక్తిగతంగా చేసుకుంటానని చెప్పి చర్చకు ముగింపు పలికారు. తర్వాత మేము వచ్చిన మా బజార్లో బేగావాళ్ళు అమ్ముకోవడం చేసిన పనులకి చేయలేదని ఇవాళ మొదటి అంశంలోని సన్మానాలు మనకు అవసరమా సార్? సన్మానాలు మనకు అవసరమా? ఆ డబ్బులు పెట్టి మనకి ఇప్పుడు పార్వతి గారు 30,000 ఇంకో 50,000 అలాంటి 5-6 పనులు చేయించండి, మంచిది పెడతాం. లాస్ట్ లో 4 నెలలు అయిపోయినాక మన పిల్లలు మన దేవుడికి ఆకర్షించి సన్మానం పెట్టుతాం సార్. గౌరవ సభ్యుల వారికి అది మన కౌన్సిల్ కి తీపి గుర్తులు. రెండవది ఒక మంచి విధానం. ఎందుకు చెబుతున్నా అంటే ఈరోజు అడిగినందుకు నాకు ఎటువంటి చింత లేదు. ఒకటే చెబుతున్నా, కోవిడ్లో డాక్టర్లు చేశారు, ఆ రోజు ఏకగ్రీవంగా మనం చేశాం. ఆ డాక్టర్లకి చేయడం అనేది తప్ప. చెప్పేది వాళ్ళు సార్ లక్షలు తీసుకుని కాబట్టి తిరిగి కూర్చులే 50 లక్షలు కొడుకులు పనిచేసి ఒక శిలాపలం వేయలేదు, ఒక 10,000 రూపాయలకి. కానీ శిలాపకాలు డబ్బులు లేనప్పుడు ఈ సన్మానాలు ఎంత చేద్దాం? నేను చెప్పేది ఏంటంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ తీర్మానాన్ని ఆమోదించడం లేదు. కానీ తీర్మానాలు అది కాదు సార్, మళ్ళీ ఇంకో మాట లేదు, ఈ తీర్మానాన్ని ఆమోదించట్లేదు. ఓకే, తీసేసేయండి, నేను వ్యక్తిగతంగా చేసుకుంటాను. చిలకలూరిపేటలో ప్రముఖ వైద్యులు జల్లపల్లి తేజస్వికి గోల్డ్ మెడల్ దక్కింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు ప్రముఖులు, డాక్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా బెస్ట్ అవుట్ గోయింగ్ కార్డియాలజిస్ట్ స్టూడెంట్ అవార్డు మరియు గోల్డ్ మెడల్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జల్లపల్లి తేజస్వి అందుకున్నారు. గవర్నర్ చే గోల్డ్ మెడల్ పొందడం సంతోషంగా ఉందని డాక్టర్ జల్లపల్లి తేజస్వి తెలిపారు. తేజస్వి జల్లేపల్లి శ్రీ అనుమోలు శేషగిరిరావు మెమోరియల్ గోల్డ్ మెడల్ ఫర్ బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఇన్ డిఎం కార్డియాలజీ. డాక్టర్ వియాన్ సుమంత్ కుమార్. చిలకలూరుపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో 29వ వార్డులోని బిస్మిల్లా బజార్లో చెట్లు ఎక్కువగా పెరిగి పాములు, తేళ్లు, పురుగులు తిరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే ఆదేశాలతో అక్కడ ప్రొకెండ్లతో పనిచేయడం జరుగుతుంది.
ఈ ఒక్క కార్యక్రమంలో కస్టడీ ఇన్ఛార్జ్ షేక్ కరీముల్లా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బెరింగ్ మౌలాలి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాజీ, 29వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ కరీముల్లా, సెక్రటరీ కలేసా, బూత్ కన్వీనర్ చంద్రజన్ను, బూడే షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. యూరియా గురించి రైతుల్లో ఆందోళనలు తొలగిస్తూ వాస్తవ పరిస్థితులను వివరించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన బృందాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు. వీఆర్ఓ, మహిళా పోలీస్, వ్యవసాయ, ఉద్యాన సహాయకుల బృందంతో సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. సోమవారం మధ్యాహ్నం యూరియా అంశంపై జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవగాహన బృందాలు ప్రతి రైతు వద్దకు వెళ్లి జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్న విషయం వివరించాలన్నారు. యూరియా పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగు చేసిన భూమికి అవసరమైన యూరియా రైతులకు లభించిందా అనే అంశాలపై అధికారులకు నివేదిస్తామన్నారు. వారం రోజుల పాటు అవగాహన బృందాలు గ్రామాల్లో పర్యటించాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదన్న విషయం స్పష్టం చేస్తూనే అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేయాలన్నారు. రానున్న 3 రోజులు మండల స్పెషల్ ఆఫీసర్లు మండలాల్లో తిష్టవేసి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో గణపవరం బైపాస్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బత్తాయి లోడుతో వెళ్తున్న మినీ లారీ డివైడర్ ను ఢీకొట్టింది. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ ను ఢీకొనడంతో మినీ లారీ ముందు భాగం ధ్వంసమైంది. లారీలో ఉన్న బత్తాయికాయలు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. విజయవాడ నుంచి చిత్తూరు బత్తాయి లోడుతో వెళ్తున్న మినీ లారీ గణపవరం వద్దకు రాగానే డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలోని గబిడివారి వీధి నందు వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకుజామున నుండి స్వామివారికి అభిషేకాలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మంగళవారం వేలాది మంది భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు. భక్తమాసులందరూ కూడా మా వాలంటీర్లకు కొద్దిగా పెట్టవలసిన వర్తించవలసిన కోరుతున్నాం. అందరికీ అన్నదానాలు అందుతుందండి. ఎవరు కూడా హడావుడి పడవద్దు, నెట్టుకోవద్దు, చూడండి దాటద్దండి. ఎవరు ముందుకెళ్ళొద్దండి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 5 రోజుల పాటు కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి నుంచి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిలకలూరిపేటకు అధునాతన వసతులతో కూడిన అంబులెన్స్ ను మంజూరు చేసింది. ఈ అంబులెన్స్ ను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వైద్యాధికారులు ప్రారంభించారు. అందరికీ నమస్కారం. చిలుకూరుపేట నియోజకవర్గ ప్రజలకు తెలియజేయటం ఏమంటే, ఈ రోజున మంచి సౌకర్యంతో అత్యాధునికమైన పరికరాలతో ఉన్న 108 ఈ రోజున ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజున ఈ నియోజకవర్గానికి ఇది రావటానికి ముఖ్య కారకులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, మన ప్రీతమ నాయకులు, తర్వాత జిల్లా డిసిహెచ్ఎస్ మరియు మా స్టేట్ డిఎస్హెచ్ కమిషనర్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ వెహికల్ వచ్చింది. ప్రజలకు ఈ సందర్భంగా 108 ఉపయోగించుకోవాలని డాక్టర్ టి శ్రీనివాసరావు, మెడికల్ సూపరింటెండెంట్, చిలుకూరుపేట తెలియజేస్తున్నాం. క్రోసూరు మండలం హసనాబాద్ గ్రామంలో హుదా అధ్యక్షులు ఎండి అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో మసీదు నిర్మాణ శంకుస్థాపన మరియు మానవతా సందేశ కార్యక్రమం సందర్భంగా
సుమారు 300 మంది పేదలకు కులమతాలకు అతీతంగా బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన హుదా అధ్యక్షులు ఎండి అబ్బాస్ ని హస్నాబాద్ గ్రామ ప్రజలు వందలాదిగా పాల్గొని ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా హుదా అధ్యక్షులు అబ్బాస్ ఖాన్ మాట్లాడుతూ మసీదులు, ప్రార్థనా మందిరాలు మానవత్వానికి పుట్టిల్లని, దైవకాంక్ష మనిషిలోని కల్మషాన్ని, క్రూరత్వాన్ని నిర్వీర్యం చేసి మనిషిలోని మానవతా గుణాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. మానవత్వమే అన్ని మతాల సారమని, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హసనాబాద్ మత పెద్దలు మఫ్తీ జపాన్ సాహెబ్, మౌలానా అబ్దుల్ రహీం సాహెబ్, అబ్దుల్ హజీజ్ సాహెబ్, ముఫ్తీ అనస్ ఖాన్ మరియు ముఫ్తీ అష్రఫ్ సాహెబ్ మరియు చిలకలూరిపేట అంజుమాన్ ప్రెసిడెంట్ జనాబ్ జాన్ ఫీర్ సాహెబ్, మాజీ వైస్ చైర్మన్ వేటపాలెం సుభాని తదితరులు పాల్గొన్నారు. ले जाओ, ले डालो, ले जाओ। ले जाओ, ले जाओ, टोकन देख ले जाओ। हाँ लिए सुनो, चल जाओ पीछे का नहीं, जरूरत नहीं। माँ टोकन ले जाओ, माँ टोकन लिए सुनो, चल जाओ। अब्बास भाई, अब्बास भाई, आप सल्लल्लाहु अलैहि वसल्लम की बेअसत जो हुई थी, हर नबी की बेअसत हुई, हर नबी को अल्लाह ने भेजा और कुरान में आया वलिकुल्लि कौमिन हाद, हर जगह पर अल्लाह ने हिदायत देने के लिए नबियों को भेजा। वमा अरसलना मिर रसूलिन इल्ला बिलिसानी कौमी, हर जगह आए। लेकिन आपकी जो बेअसत थी वो दोहरी बेअसत थी, इल्मी जुबान में उसको बेअसत मकरूना कहते हैं कि आपको भी अल्लाह ने भेजा और पूरी उम्मत को भी अल्लाह ने तैयार किया। ये जो बेअसत का लफ्ज है, सहाबा किराम इसको समझकर इस्तेमाल करते थे। हज़रत रबीअ इब्न आमिर रज़ियल्लाहु ताला रुस्तुम के दरबार में जब उन्होंने पूछा कि क्यों आए, तो उन्होंने कहा अल्लाह इब्ताअसना, अल्लाह ने हमें भेजा है लिनुखरिज मिन इबादतिल इबाद इला इबादतिल्लाह। बहरहाल मुझे वक्त नहीं है, लेकिन मेरा दिल रोता है कि ये उम्मत और हमारा मुकाम, नबी वसल्लम की जो तरबियत और तालीम थी इस रबीउल अव्वल के महीने में, काश ऐसा होता कि हमारे दिल और हमारी माँ बहनें बैठी हुई हैं, उनके सामने खदीजतुल कुबरा रज़ियल्लाहु ताला की कुर्बानियाँ और बेटी फातिमा की कुर्बानियाँ और उनकी जो जिंदगियाँ थी उनके सामने लाई जाती, उनकी ईमान को ताज़ा किया जाता। और बहरहाल ये वक्त की किल्लत है, लेकिन हमें समझना है कि जिंदगी हमारी कितने दिन की है। कुरान के अंदर आता है रब्बना अखिरना इला अजलिन करीबिन नुजिब दावतक व नत्तबि रुसुला व लम तकुन अक़समतुम मिन क़ब्ल मा लकुम मिन ज़वाल व सकनतुम फी मसाकिनिल लज़ीना ज़लमू अनफुसहुम व तबय्यना लकुम कैफ़ फ़अलना बिहिम व ज़रबना लकुमुल अमसाल। और कुरान में इस तरह की आयतें आई हैं, रब्बिरजिऊन लअल्ली अअमलु सालिहन फ़ीमा तरक्तु, कहीं पर आया है लौला अख़रतनी इला अजलिन क़रीबिन फ़असद्दक़, कहीं पर आया फ़इज़ा जाअ अजलुहुम ला यस्तअख़िरूना सअतन व ला यस्तक़दिमून, कहीं पर आया ऐनमा तकुन युदरिकुमुल वलौ कुन्तुम फ़ी बुरूजिन मुशय्यदा, कहीं पर आया है कुल इन्नल मौत अल्लज़ी तफ़िर्रूना मिन्हु फ़इन्नहु मुलाक़ीकुम। और यही रूह जिसके बारे में 1500 साल पहले मुशरिकीन मक्का ने आपसे पूछा था, वयसअलूनका अनिर रूह कुल रूह मिन अम्रि रब्बी। आज दुनिया में इंसान समझता है इल्म आ गया उसको, कौन सा इल्म है, कहाँ का इल्म है, चांद तक पहुँच गए। SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.